గవర్నర్ జాప్యం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న శశికళ తన ఎమ్మెల్యేలతో నేరుగా రాజ్ భవన్ వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి రాజ్ భవన్ కు శశికళ బయలుదేరారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మరికొద్దిసేపట్లో రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. గవర్నర్ దగ్గర తనకెంతమంది ఎమ్మెల్యేల బలం ఉందో ప్రత్యక్షంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఎమ్మెల్యేల పరేడ్ కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో ఆమె రాజ్ భవన్ వద్దే ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు ఆఖరి అస్త్రంగా జయ సమాధి వద్ద నిరాహార దీక్ష చేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. రాజ్ భవన్ వద్దకు ఎమ్మెల్యేలతో కలిసి శశికళ వస్తున్నారన్న సమాచారం రావడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులను మోహరించారు. మరోవైపు సీఎం పీఠం ఎక్కేందుకు దారులు మూసుకుపోతూ ఉండడంతో ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టింది శశికళ వర్గం. తనపై పెరుగుతోన్న వ్యతిరేకతకు చెక్ పెట్టడం, పన్నీరును సీఎం కాకుండా అడ్డుకోవడానికి సరికొత్త అస్త్రాన్ని సంధించనున్నారు. తనకు బదులుగా పార్టీ ఎమ్మెల్యేలు సెంగొట్టయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ ప్లాన్ లో పన్నీర్కు చెక్ పెట్టడమే కాకుండా తనకు ప్రతికూలంగా ఉన్న అన్ని అంశాలు పరిష్కారమవుతాయని చిన్నమ్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్ భవన్ దగ్గర ప్రస్తుతం హడావుడి కనిపిస్తోంది. చిన్నమ్మ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వస్తున్నారన్న సమాచారంతో ఆమె అభిమానులు కూడా చేరుకుంటున్నారు. రాజ్ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ నడి తెలుసుకుంది. దామోదర్, ఎంతసేపట్లో శశికళ రాజ్ భవన్ కు చేరుకుంటారు? ఆమెకు గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిందా? ఇప్పటివరకు అయితే అపాయింట్మెంట్ దొరకలేదనే సమాచారం అందుతోంది. దేవి, మరి 7 గంటల సమయానికి శశికళ తన అనుచరులతోనూ ఎమ్మెల్యేలతో కలిసి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అరగంట క్రితం ఆమె గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అక్కడి నుంచి బయలుదేరింది. 78 కిలోమీటర్లు చెన్నై రాజ్భవన్ దగ్గర నుంచి 78 కిలోమీటర్ల పైగా గోల్డెన్ బే రిసార్ట్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి గంట పైగా సమయం పట్టే అవకాశం ఉండడంతో 7 గంటల సమయాల ప్రాంతంలో ఆమె ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్ వద్ద భారీగా చాలాసేపు సుమారు గంట పైగా ఆమె ఎమ్మెల్యేలతోనో మా ముఖ్య నాయకులతోనో మంత్రాలు సాగించింది. దాని తర్వాత ఆమె నేరుగా అక్కడి నుంచి బయలుదేరింది. ముందుగా ఆమె కాన్వాయ్ ఒక 15 వాహనాలతో ఫస్ట్ ఎమ్మెల్యేలు కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఆమె రాజ్భవన్ కు వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ అయితే ఇంతవరకు గవర్నర్ లేదు. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఆమె గవర్నర్ కు ఒక ఉత్తరాన్ని రాసింది. 2 సార్లు తాను ఈ ఉత్తరం రాశానని, అంతేకాకుండా ప్రత్యక్షంగా తాను కలిసినప్పటికీ తనకు ఎటువంటి సమాధానం రాజ్భవన్ నుంచి రాలేదని, ఏ విషయం ఒకటి ఖచ్చితంగా తేల్చాలని కూడా ఆ ఉత్తరంలో ఆమె రాసింది. అయితే మరోవైపు తన మీద ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఆమె ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తుంది. సెంగోటెన్ ప్రెసిడియం అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ గా నూతనంగా ఆమె ఎంపిక చేసిన సెంగోటెన్ ను నూతన ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తానంటూ ఒక ప్రతిపాదన పెట్టిందని అంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఆమె ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్న ఆమె ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటకైతే బహిరంగపరచలేదు. అయితే గవర్నర్ తో అమీతుని తేల్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తన అనుచరుల వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందుకు కారణం ప్రతిరోజు రోజులు గడుస్తున్న కొద్దీ పన్నీర్ సెల్వం గూట్లోకి చాలా మంది తనకు సంబంధించిన సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చేరుతుండడంతో అది మెజార్టీ తనకున్న మెజార్టీ స్థాయిని తగ్గించే పరిస్థితి ఇంకా ముందు కలగబోతుందని భావించిన శశికళ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ రోజు ఏదో ఒక విషయం ఖచ్చితంగా రాజ్భవన్ తేల్చి చెప్పాలంటే ఆమె ఒక ఘాటుగా ఒక హెచ్చరిక కూడా పంపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అవసరమైతే తాను ఈ విషయంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నానంటే దామోదర్ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పన్నీరు సెల్వం దూకుడిని చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా 3 ఆప్షన్స్ ఎంచుకున్నట్టు. 1, రాజ్ భవన్ ముందే ఎమ్మెల్యేలతో నిరసన వ్యక్తం చేయడం. 2, జయ సమాధి వద్ద నిరాహార దీక్ష చేయడము. ప్రస్తుతం ఏం జరగబోతోంది? ఫస్ట్ రాజ్భవన్ వద్ద ఆమె తమ నిరసన కార్యక్రమాలు తెలిపే అవకాశం ఉంటుందని భావించారు. ఇప్పటికే మెరీనా బీచ్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకోవడమే కాకుండా అక్కడ ఎవరిని అనుమతించే పరిస్థితి లేదు. గత 3 రోజులుగా గవర్నర్
చెన్నైకి ముంబై నుంచి చెన్నైకి చేరుకోకముందే పెద్ద ఎత్తున పోలీసులు మౌరింపజేసి మెరీనా బీచ్ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఇద్దరికంటే ఎక్కువగా అక్కడ తిరుగుతున్న వారిని కూడా వెంటనే ఎత్తి పరిస్థితుల్లో ఆమెను అక్కడికి ఎత్తి పరిస్థితుల్లో అనుమతించే అవకాశం కూడా లేదు. దీంతో ఆమె రాజ్భవన్ ఎదుట తమను చెప్పండి దామోదర్. రాజ్భవన్ ఎదుటే ఆమె తాము నిరసన తెలియజేసే అవకాశం ఉంది. కానీ రాజ్భవన్ ఈ రోజు ఆమె అంతమంది ఎమ్మెల్యేలతో వెళ్ళినప్పుడు కనీసమైనా లోపలికి అనుమతించే అవకాశం ఉంటుందని అన్నాడీఎంకే నాయకులు భావిస్తున్నారు. అయితే మరోవైపు పన్నీర్ సెల్వం మాత్రం మరింత రెచ్చించిన ఉత్సాహంతో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇంతకు క్రితమే విద్యాశాఖ మంత్రి పాండ్యన్ కూడా ఆయన కలిసి తన మద్దతును తెలియజెప్పడం కాక తన వెంట 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంకి తెలియజెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాక మధ్యాహ్నం ఇద్దరు ఎంపీలు చేరడమే కాక మరికొంతమంది ఎంపీలు పన్నీర్ సెల్వం వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం కూడా శశికళను భయాందోళనకు గురి చేసినట్లుగా తెలుస్తుంది. ఆమె నేరుగా గోల్డెన్ బే రిసార్ట్ చేరుకొని అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడి నేరుగా అక్కడి నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. దేవి, అంటే గంట పడుతుంది. 78 కిలోమీటర్ల దూరంలో ఉంది గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి రాజ్భవన్ చేరుకోవడానికి గంట పడుతుంది అంటారు. ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది? ఇప్పటికే అదనపు బలగాలు మోహరించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. పెద్ద స్థాయిలో పోలీసులు అక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా మీడియాతో పాటు పోలీసులు అక్కడ చేరుకున్నారు. కార్యకర్తలు కూడా కొంతమంది ఈమెకు సంబంధించిన అనుచర వర్గం అక్కడికి అక్కడ చేరుకున్నప్పటికీ పోలీసులు ముందు జాగ్రత్తగా అక్కడ ఎవరిని ఉండనివ్వకుండా పంపించేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం పోలీసులు మీడియా రాజ్భవన్ ఎదురుగా ఉన్న గేట్ వద్ద నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా మొన్నటి రోజు ఏ విధంగా అయితే బందోబస్తు పన్నీర్ సెల్వమో అదేవిధంగా శశికళ ఏ విధంగా సీఎం ని కలవడానికి వచ్చిన రోజు బందోబస్తు ఏర్పాటు చేశారో అదే స్థాయిలో ఈ రోజు కూడా మొత్తం సుమారు 500-600 మంది పోలీసులను అక్కడికి దించి పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసి తమ అదుపులో ఉండేటట్లు కఠినంగా పోలీసులు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి ఈ దిశగా పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి అనుమానితుల వ్యక్తులు కనపడ్డా కూడా తమ అదుపులోకి తీసుకోమని ఢిల్లీతో ఆదేశించిన నేపథ్యంలో ప్రతి హోటల్స్ లోను రిసార్ట్స్ లోను రికార్డ్స్ వేదిక మరి అనుమానితులు ఎవరన్నా ఉన్నారో వారిని తమ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది చెన్నై నగరంలో. దేవి, అంటే